హిందూయిజం నథింగ్ బట్ బుద్ధిజాన్నే వాడు హిందూయిజం అని పేరు పెట్టాడు అంతే. సో అయితే ఇక చూద్దాం. కాలేదంటుంది కదా ఈ అటాక్లు. డిసెంబర్ 2014లో బెంగళూరులో బాంబు అటాక్ జరిగింది. ఓకే, ఇక పుల్వామా అటాక్ జరిగింది 2014లో. మణిపూర్ అంబుష్ జరిగింది 2015లో. గుర్దాస్పూర్ అటాక్, పఠాన్కోట్ అటాక్, యూరి అటాక్, మణిపూర్ అసెంబ్లీ అటాక్, సంజవాన్ అటాక్, అమర్నాథ్ యాత్ర అటాక్, భోపాల్ ఉజ్జయిన్ ట్రైన్ బాంబింగ్, అట్లనే షోప్లాన్ అటాక్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇందులో చచ్చిపోతున్న ఎవరు? హిందువులా కాదా? హిందువుల అంటే ఇప్పుడు కాదు, ఒక ముస్లిం ముస్లిం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు, లేకపోతే అంతకుముందు జాకిర్ హుస్సేన్ గారు, సో అట్లనే ఒక ఇది మన యొక్క సిక్ ప్రధానిగా ఉన్నప్పుడు హిందువులకు రాని థ్రెట్ హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది?